ఏపీలో 5.6 లక్షల ఓట్ల తొలగింపు. ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ముసాయిదా జాబితా కంటే తుది జాబితాలో ఓటర్ల సంఖ్య పెరిగిందని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం తుది ఓటర్ల జాబితా విడుదల చేశారు. అక్టోబర్ 27న జారీ చేసిన ముసాయిదా జాబితా అనంతరం 5.8 లక్షల మంది ఓట్లు పెరిగాయని అన్నారు. యువ ఓటర్లు సైతం 5 లక్షల మేర అయితే పెరిగారన్నారు. ఆగస్టు 2023లో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రంలో పర్యటించారని, ఆ సమయంలో 2 ప్రధాన సమస్యలు వారి దృష్టికి తీసుకొచ్చామన్నారు. ముఖ్యంగా తప్పుడు అడ్రస్లు, అసలు చిరునామా లేకుండా ఒకే ఇంటి ఒకే ఇంట్లో 10కి మించి ఓట్లు ఉండటం, ఇలా పలు సమస్యలు అయితే వారి దృష్టికి వచ్చినాయన్నారు. వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టామని, చిరునామా లేకుండా 2.51 లక్షల మంది ఉన్నట్లు గుర్తించాం. 10 కంటే ఎక్కువ ఓటర్లు కలిగిన 1.50 లక్షల ఇళ్లను తనిఖీ చేసి 25 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు కూడా గుర్తించాం. కొన్ని చోట్ల ఒకే చిరునామాతో 700 మందికి పైగా ఉన్నారు. ఈ సమస్యను 98% మేర సరిచేశాం. కొన్ని అంశాల్లో సాంకేతిక కారణాలతో పూర్తి స్థాయిలో సవరణ కూడా చేయలేకపోయామని, 14 లక్షల ఓటర్లకు సంబంధించి రాజకీయ పార్టీలు ఫిర్యాదులు అయితే ఇచ్చాయని, వాటిలో 5.8 లక్షల ఓట్లు అయితే తొలగించామని చెప్పేసి అన్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగా ఫామ్ 6, ఫామ్ 7 నమోదు చేశారు. అలాంటి వారిపై కేసులు కూడా నమోదు చేశామన్నారు. 80 ఏళ్ల వయసు దాటిన వారి ఇళ్లకు వెళ్లి ఓటు నమోదు వేయించాలని చెప్పి నిర్ణయించామన్నారు. సో ఈ తరహా ఓటర్లు రాష్ట్రంలో 4.7 లక్షల మంది అయితే ఉన్నారని చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఏపీలో 5.6 లక్షల ఓట్లు అయితే తొలగించారన్నమాట. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.